మనం ఇప్పటి వరకు కూడా ప్రాచీన సాహిత్యాన్ని పూర్తి చేసుకున్నాం. మొత్తం నన్నయ పూర్వయుగం నుండి శాసనాల నుండి దక్షిణాంధ్ర యుగం క్షీణయుగం వరకు కూడా 70 క్లాసులని చెప్పుకున్నాం. అంటే ఇది ఆఫ్లైన్లో దాదాపుగా 150 క్లాసులని దాటే ఉంటుంది. ఒక విధంగా కరోనా మనకి మంచి చేసిందో చెడో చేసిందో తెలియదు, కానీ మొత్తానికి మన ఇంటి దగ్గర కూర్చొని ఎటువంటి బాధరా బందీ లేకుండా అమ్మ పెట్టింది తింటూ మనమే ఓన్గా తయారు చేసుకుంటూ ఏ టైంలో అయినా ఎన్నిసార్లు అయినా కూడా వీడియోని చూసి ఆ సౌలభ్యాన్ని వెసులుబాటుని మనకి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి కలిగిస్తున్నాయి. ఎక్కడో ఆఫ్లైన్కి వెళ్ళి అక్కడ కూర్చొని చెప్పేది వినడం, అలాగే ఒకేసారి వింటాం, రెండోసారి వినడానికి ఉండదు, అవకాశం ఉండదు. అలాగే ఆ రూమ్స్ తీసుకొని వాటికి పే చేసి ఏదో ఓన్ ప్రిపరేషన్ లేకపోతే అక్కడే ఎక్కడ తిని కొంచెం హెల్త్ ఇబ్బంది అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ ఏవీ లేకుండా ఆన్లైన్ క్లాసెస్ మన ఇంట్లోనే ఉంటూ ఇంకా మిగతా ఎక్స్ట్రా పే అంటూ ఏం లేకుండా హాస్టల్ కానీ అదని ఇదని బయట ఫుడ్ అని ఏం పే లేకుండా ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్కి ఏదైతే పే చేస్తామో అదే పే చేస్తూ హ్యాపీగా మన ఇంట్లో ఉండి ఎన్నిసార్లు క్లాస్ వినుకుంటూ చేసుకునే సౌలభ్యం మాత్రం మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి కల్పించాయి. అలాగే తెలుగు సెక్టార్లో డిఎస్సి, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ ఆర్ ఏపీ సెక్టార్, నెట్, జేఆర్ఎఫ్ ఏ ఎగ్జామ్ అయినా కూడా ప్రాచీన సాహిత్యము ఆ తర్వాత భాష ఈ 2 అంశాలు ప్రైమరీ పార్ట్. జనరలీ జేఎల్డిఎల్కి వస్తే ఒక ప్రాచీన సాహిత్యం నుంచే 100 మార్కులు 300 మార్కులు ఎగ్జామ్లో 100 మార్కులు ప్రాచీన సాహిత్యం నుంచి, అలాగే భాష నుంచి 40 నుంచి 44 మార్కులు, అంటే 300 మార్కుల్లో 144 మార్కులు ప్రాచీన సాహిత్యము భాష ఈ 2 ప్రైమరీ టాపిక్స్. అలాగే డిఎస్సి కూడా ఆ జేఆర్ఎఫ్ ఏ ఎగ్జామ్ అయినా కూడా ప్రధాన పాత్రను వహించేవి ఈ 2. అయితే మన ప్రాచీన సాహిత్యం ఎలా చెప్పుకుందాం అనేది మీరు అందరూ డెమోల్లో చూశారు. క్లాసులు కూడా గవర్నమెంట్ టీచర్స్, పిహెచ్డి స్కాలర్స్, అలాగే స్టూడెంట్స్, ప్రైవేట్ టీచర్స్, అన్ఎంప్లాయీస్ ఇలా మనం క్లాసెస్ స్టార్ట్ చేసి 3 monthsలో 344+ మన ఆఫర్తో పాటు 360+ జాయిన్ అయ్యారు. ఇంతమంది జాయిన్ అయ్యారు ఈ స్పాన్ ఆఫ్ 3 monthsలో అంటే ఇక్కడ సబ్జెక్టు లోతుగా ఉంది, అలాగే విషయ విశ్లేషణ కూడా బాగుందనేది వారందరూ క్లాసులు విని చెప్పిన అభిప్రాయం. మీరు చూస్తే మీరు కూడా చెబుతారు. మనం చదివే చదువు ఎలా ఉండాలనేది మీకు ఇంతకు ముందే చెప్పాను. ఏదైనా ఓ సెక్టార్లో ఉంటే ఆ సెక్టార్లో ఉండే అన్నింటికి సరిపడే విధంగా మనం చదివితేనే మనం సక్సెస్ అవుతాం. ఏదో ఒకే దాని ఒక డిఎస్సికో దానికో కూర్చుంటే మనకి సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి చేతిలో టైం ఉంది మనకి. ఇప్పుడు నోటిఫికేషన్ పడడానికి, ఎగ్జామ్ పెట్టడానికి మన చేతిలో చాలా టైం ఉంది. ఈ టైం ఉండేటప్పుడు విస్తృతంగా సిలబస్ని నేర్చుకుంటే ఏ ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ ముందుగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్లీ తెలుగు చదువుతారు ఆర్ జేఎల్డిఎల్కి ఆర్ డిఎస్సి కొంచెం పైన ఉంటుందా. 2008 పేపర్ చూస్తే 18 పేపర్ చూస్తే చాలా డెప్త్గానే ఉంటుంది. జేఎల్డిఎల్ లెవెల్లో ఇచ్చేస్తున్నాడు. కాబట్టి మనం అంతా చదివితే ఒక పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా జేఎల్డిఎల్కి పనికి వస్తుంది, టీజీటీ పీజీటీ పనికి వస్తుంది, డిఎస్సికి పనికి వస్తుంది. సైమల్టేనియస్లీ ఆర్ డిఎస్సి మెథడాలజీ, టెక్స్ట్ బుక్ కంటెంట్ ఇలా చదువుతూ ఉంటారు. అది చదివే విధానం కూడా. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. దెన్ అలాగే చాలా మంది భాష అనేసరికి చాలా భయపడిపోతారు. ఈ భాష ఏంటి, ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు ఏంటి, ఈ ద్రావిడ భాషలు ఏంటి, అలాగే ఆ శాసన భాష ఏంటి, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఏం కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా ఈజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, చూడండి. తెలుగు భాష చరిత్ర. జనరల్లీ తెలుగు ఆల్రెడీ మనం ఆంధ్రము, తెలుగు ఈ చరిత్ర గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం కాబట్టి అదంతా చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. అలాగే భాష అంటే ఏమిటి? ఈ భాష అనేది సంస్కృత పదం, ఇది తెలుగు పదం కాదు.
బాష్ బాస్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడినది భాష. భాష ఎందుకు? తెలుగు అనేది అజంత భాష కాబట్టి మనం చివరగా అజంతాలను చేర్చుకుంటాం కాబట్టి భాష్ అనే సంస్కృత ధాతువుకి అజంతంగా చేర్చడం వల్ల భాష అనేది అయింది. భాష చేంజ్ చేస్తుంది కాబట్టి భాష అయింది. అలాగే దీనికి వ్యుత్పత్తి ఏమిటి అంటే భాష్యతే ఇతి భాష. భాష్యతే ఇతి భాష అంటే భాషింపబడేది భాష. భాషింపబడడం అంటే మాట్లాడు, భాషను, అలా భాషింపబడేదే భాష. దానికి వ్యుత్పత్తి ఏమిటంటే భాష్యతే ఇది భాష. అలాగే మానవుడు తన భావాలను వ్యక్తం చేయడానికి నోటు ద్వారా చేసే ధ్వనులనే భాష అంటారు. అనగా అర్థవంతమైన ధ్వనుల సముదాయమే భాష. ఓకేనండి. మానవుడు తన భావాలను వ్యక్తం చేయడానికి నోటు ద్వారా వ్యక్తం చేసే ఆ ధ్వనులే భాష. అనగా అర్థవంతమైన ధ్వనుల సముదాయం భాష. 2017 DL కి భాష అంటే ఏమిటని ఇచ్చాడు. పదాల సముదాయము, ధ్వనుల సముదాయము, అక్షరాల సముదాయము ఇలా ఇచ్చాడు బిట్. ధ్వనుల సముదాయమే భాష. చాలా మంది కూడా పదాల సముదాయం అని పెట్టారు, కానీ భాష అంటే ధ్వనుల సముదాయము. ఓకేనండి. అలాగే అందక, ఆంధ్ర, అందక, ఆంధ్ర ఈ 4 కూడా ఏమిటండి అంటే రూపాంతరాలు. ఈ 4 కూడా రూపాంతరాలే. ఈ 4 కూడా ఏ భాషలో వ్యక్తమయ్యాయి అంటే ఈ సంస్కృత భాషలో వ్యక్తమయ్యాయి. కొన్ని ప్రాకృతంలో వ్యక్తమయ్యాయి. ఓకేనండి. అలాగే తెనుగు, తెలుగు త్రిలింగ. ఏమండి? తెనుగు, తెలుగు త్రిలింగ ఇవన్నీ కూడా రూపాంతరాలే. అయితే ఇవి ఏ గ్రంథాలలో వ్యక్తమయ్యాయి అంటే తెలుగు భాషా గ్రంథాలలో ఇవి వ్యక్తమయ్యాయి. అలాగే వడగ, ఒడుగు ఇవి తమిళ గ్రంథాలలో తెలుగు వారిని గురించి, తెలుగు భాషల గురించి చెప్పేటప్పుడు తమిళ గ్రంథాలలో వ్యక్తమైన పదాలు ఏమిటంటే వడగ, ఒడుగు. అలాగే ఈ జంతు అనేది తెలుగు వారి గురించి ఎవరన్నారు అంటే పోర్చుగీస్ వారి వ్యవహారంలో జంతు అనేది మనకి వ్యక్తమైంది. ఈ పదాలన్నీ కూడా యాకార్థ బోధకాలే అంటే తెలుగు లేదా ఆంధ్రము అని చెప్పబడే ఒకే అర్థాన్ని సూచించే, మనం ఇప్పుడు ఏదైతే నేను తెలుగు అనుకుంటున్నామో ఆ భాషను సూచించే పదాలే ఇవన్నీ కూడా. ఓకేనండి. ఇక్కడ బిట్ ఫార్మింగ్ ఎలా ఉంటుందంటే ఆంధ్ర ఏమిటి అంటాడు, భిన్న ధాతువుల, రూపాంతరాల లేదా పర్యాయ పదాల ఇలా ఇస్తాడు అంటే రూపాంతరాలు. అలాగే తెలుగు ఏమిటి అంటాడు, ఇవి కూడా రూపాంతరాలే. అలాగే ఇది కూడా. ఓకేనండి. అయితే మనకు దక్షిణముగా ఉన్న తమిళులు మనకి ఎక్కడ ఉన్నారండి? మన కింద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకుంటే ఇలా ఉంటే తమిళనాడు మన కింద ఉంటుంది. అంటే మనకు వాళ్ళు ఎక్కడున్నారు? మనకు దక్షిణంగా ఉన్నారు కదండి. మనకు దక్షిణంగా ఉన్న తమిళులు తెలుగు వారిని ఉత్తరాది వారు అని అర్థంలో, ఎందుకంటే వాళ్ళు మనకు దక్షిణంగా ఉన్నారంటే మనం వాళ్ళకి పైన ఉన్నామంటే ఉత్తరమే కదా అర్థం. అలాగే తెలుగు వారిని ఉత్తరాది వారు అనే అర్థంలో ఒడుగర్ అన్నారు. తమిళులు తెలుగు వారిని ఉత్తరాది వారు అనే అర్థంలో, ఏ అర్థంలో అండి? ఉత్తరాది వారు అనే అర్థంలో ఒడుగర్ అన్నారు. అలాగే మన భాషని ఏదైతే మనం తెలుగు భాష అనుకుంటున్నామో ఆ తెలుగు భాషని ఒడుగా అన్నారు.
వడగా ఒడుగా అని తెలుగు భాషని అన్నారు. ఎవరండి? తమిళులు. అలాగే తెలుగు దేశాన్ని ఏమన్నారు అంటే వడగ ఒరి. తెలుగు దేశాన్ని ఏమన్నారండి? వడగ ఒరి. తమిళులు ఉత్తరాది వారు అనే అర్థంలో తెలుగు వారిని ఏమన్నారంటే వడగర్. తెలుగు భాషని ఏమని పేర్కొన్నారంటే ఒడుగా వడగా. అలాగే తెలుగు దేశాన్ని ఏమని పేర్కొన్నారంటే వడగ ఒరి లేదా ఒడుగా ఒరి అని చెప్పి పేర్కొన్నారు. ఓకేనండి. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఏమిటి అంటే తమిళ సంగమ సాహిత్యంలో, తమిళంలో అతి ప్రాచీన సాహిత్యం ఏమిటండి? సంగమ సాహిత్యం. ఆ సంగమ సాహిత్యంలోని కొన్ని రచనలు మనం ఏమని పేర్కొన్నాయో ఏ రచనలో ఒకసారి చూద్దాం. తెలుగు సంగమ సాహిత్యంలో కురుం దొగాయ్ అనే ఓ రచన, అలాగే అగనానూర్ అనే రచన, నెర్రిన్నై. ఈ సంగమ సాహిత్య రచనలలో ఒడుగర్ అనగా వేట కుక్కలతో సంచరించేవారు అనే అర్థంలో వాడారు. ఒడుగర్ అనగా వేట కుక్కలతో సంచరించేవారు అనే అర్థంలో వాడారు. జనరల్లీ సంగమ సాహిత్యం తర్వాత తమిళులు ఏమన్నారు? తెలుగు వారిని అంటే ఉత్తరాది వారు అనే అర్థంలో ఒడుగర్ అనే పదాన్ని వాడారు. కానీ సంగమ సాహిత్య తమిళులు ఏమన్నారు? తెలుగు వారిని అంటే ఒడుగర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ వేట కుక్కలతో సంచరించేవారు అన్నారు. ఇక్కడ బిగ్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది? ఒడుగర్ అని సంగం సాహిత్య తమిళులు ఈ క్రింది ఏ అర్థంలో వాడారు? ఉత్తరాది వారనా, వేట కుక్కలతో సంచరించేవారనా, లేదా చీకటి నాశనం చేసేవారనా? ఇలా అడగచ్చు. అంటే వేట కుక్కలతో సంచరించేవారు. అలాగే తమిళ ప్రజలు, సంగం సాహిత్యం తర్వాత వారు, తమిళ ప్రజలు ఒడుగర్ అనేది ఏ ఉద్దేశంలో వాడారంటే ఉత్తరాది అనే ఉద్దేశంలో వాడారు. ఈ విధంగా బిగ్ ఫార్మింగ్ ఉంటుంది. అలాగే పోర్చుగీస్ వారు తెలుగు వారిని జంతియో అన్నారు. తెలుగు వారిని ఏమన్నారండి? జంతియో. తెలుగు వారిని జంతియో అని, తెలుగు భాషని జంతు అని అన్నారు. తెలుగు భాషని జంతు అన్నారు, తెలుగు వారిని అంటే మనల్ని జంతియో అన్నారు. అయితే మరి తెలుగు వారు పోర్చుగీస్ వారిని ఏమన్నారండి? బుడత కీచు అన్నారండి. తెలుగు వారు పోర్చుగీస్ వారిని ఏమన్నారండి? బుడత కీచులు. మీకు ఇంతకు ముందే నేను ప్రీవియస్లీ చెప్పాను. ఓకేనండి. పోర్చుగీస్ వారిని తెలుగు వారు ఏమన్నారంటే బుడత కీచులు అని, తెలుగు వారిని పోర్చుగీస్ వారు ఏమన్నారంటే జంతియో అని, తెలుగు భాషని జంతు అని సంబోధించారు. అలాగే ఆంధ్ర శబ్దం మొట్టమొదటిగా జాతివాచకంగా, తర్వాత దేశవాచకంగా, ఆపై భాషావాచకంగా ప్రయుక్తమైంది. ఆంధ్ర శబ్దం మొట్టమొదటిగా జాతివాచకంగా ప్రయుక్తమైంది, తర్వాత దేశవాచకంగా, ఆపై భాషావాచకంగా మనకి కనిపిస్తుంది. అయితే ఆంధ్ర శబ్దం జాతివాచకంగా ఏ విధంగా వాడబడింది, అలాగే దీని వ్యుత్పత్తి ఏమిటి ఓసారి మనం పరిశీలిద్దాం. అంద ఏమండి? అంద అనే ధాతువుకు రన్ అనే ప్రత్యయం చేస్తే ఏమండి? అంద అనే ధాతువుకు రన్ అనే ప్రత్యయం చేరడం వలన ఆంధ్ర శబ్దం ఏర్పడింది. ఆంధ్ర శబ్దం ఏర్పడింది. ఓకేనండి. అలాగే వడ్లమూడి ఓకేనండి. వడ్లమూడి గోపాలకృష్ణయ్య ఆంధ్ర శబ్దానికి ఇచ్చిన వ్యుత్పత్తులు ఏమిటో ఒకసారి చూద్దాం. వడ్లమూడి గోపాలకృష్ణయ్య ఆంధ్ర శబ్దానికి ఇచ్చిన వ్యుత్పత్తులు. అంధ అంటే చీకటిని, రం అంటే నాశనం చేసేవాడు, తొలగించేవాడు అని. అలాగేనండి వారిని ఆంధ్ర అని. అలాగే మరొక అర్థం కూడా ఆయన చెప్పాడు. ఏమని? అంధ అంటే నీటి మీద,
అంద అంటే నీటి మీద, రం అంటే గమనం కలవాడు, అంటే జలయానం చేసేవాడు, నీటి మీద జలయానం చేసేవాడు ఆంధ్రుడు అని. అలాగే అంధ అంటే అన్నం, అన్నం అని. రం అంటే అస్తం కలవాడు, రం అంటే అస్తంగా కలవాడు, అంటే అన్నదాత. అంతే కదండి, అన్నదాత. అన్నం అస్తంగా కలిగిన వాడు ఎవరండి? అన్నదాతే కదండి, అన్నదాత. ఈ విధంగా ఆంధ్ర శబ్దానికి వ్యుత్పత్తుల్ని కూర్చి పెట్టారు పరిశోధకులు. అలాగే మనకి మొట్టమొదటిగా ఆంధ్ర శబ్దం ఎక్కడ వాడబడింది అంటే సంస్కృతంలో ఐతిరేయ బ్రాహ్మణంలో, సంస్కృతంలో ఐతిరేయ బ్రాహ్మణంలో సునిశ్సేపుని వృత్తాంతంలో వాడబడింది. సంస్కృతంలో ఐతిరేయ బ్రాహ్మణంలో సునిశ్సేపుని వృత్తాంతంలో ఆంధ్ర అనే శబ్దాన్ని మొట్టమొదటిసారిగా వాడబడింది. ఏ విధంగా వాడబడిందండి? జాతివాచకంగా వాడబడింది. అయితే ఈ స్టోరీ ఏమిటి అంటే, విశ్వామిత్రునికి 100 మంది కుమారులు ఉంటారు. వారు పసివారే. ఓసారి విశ్వామిత్రుడు ఈ సునిశ్చిపుని అనే ఒక 6 సంవత్సరాల బాలుణ్ణి తీసుకొస్తాడు. ఆ 6 సంవత్సరాల బాలుణ్ణి తీసుకువచ్చి, మీరందరూ కూడా ఇతనిని జ్యేష్ఠునిగా అంటే అగ్రజుడిగా అంగీకరించండి అని చెప్పి విశ్వామిత్రుడు ఆ 100 మంది పుత్రుల్ని అడుగుతాడు. అడిగితే అందులో మొదటి 50 మంది మేము అంగీకరించాం, మాకు అగ్రజుడిగా ఇతరుని అని చెప్పి తిరస్కరిస్తారు. మిగిలిన 50 మంది అంగీకరిస్తారు. ఈ మొదటి 50 మంది అంగీకరించకపోతే విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఏమంటాడు? దక్షిణాపదాన ఉండే అనార్య జాతులైన ఆంధ్ర, పుండ్ర, శబర, పులింద, మూతుబాది దశిలో కలిసిపోండి అంటారు. ఆంధ్ర, పుండ్ర, శబర, పులింద, మూతిబాది ఆ దశ జాతులలో కలిసిపోండి అని చెప్పి శపిస్తాడు. ఈ జాతులన్నీ కూడా అనార్య జాతులు. అయితే తర్వాత కాలంలో ఈ స్టోరీ బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఆంధ్రులు ఆర్య అనార్య మిశ్రమ జాతి అని. ఆంధ్రులు ఎవరండి? ఆర్య అనార్య మిశ్రమ జాతి ఆంధ్రులు. ఇది ఈ సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే, ఆంధ్రులు ఎవరు అంటే ఆర్య అనార్య ఈ రెండింటిని కలిపిన మిశ్రమ జాతి ఆంధ్రులు. మొదటిగా ఆంధ్రులు దక్షిణ పదంలో ఉన్నారు, వారు ప్రత్యేకించి అనార్య జాతిగానే ఉన్నారు. కానీ ఉత్తర పదం నుంచి వచ్చిన ఆ విశ్వామిత్రుడు అనేవాడు ఆర్యుడు. ఆయన యొక్క పుత్రుడు ఈ దక్షిణ పదంలోకి రావడం, వాళ్ళు వీళ్ళు వివాహాలు మొదలు వ్యవహారం అంతా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఆంధ్రులు తర్వాత మనం చెప్పుకుంటే ఆర్య అనార్య మిశ్రమ జాతిగా ఏర్పడ్డాము. ఇక్కడ బిట్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది? ఆంధ్రులు డాష్ అంటారు, ఆర్యులు, అనార్యులు, ఆర్య అనార్య మిశ్రమ జాతి, లేదా మరొకటి ఇవ్వచ్చు. అంటే ఆంధ్రులు అంటే ఆర్య అనార్య మిశ్రమ జాతి. ఓకేనండి. ఇంకో విషయం, ఏదైనా ఒక విషయాన్ని మనం పెట్టుకునేటప్పుడు చెప్పేటప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో వినడం అలవాటు చేసుకోవాలండి. ఈ ప్రపంచంలో ఇంతమంది ఉంటున్నారు. జనరల్లీ 10,000 పోస్టులు వేస్తే 10 లక్షల మంది రాస్తున్నారు. అయినప్పటికీ 10,000 మందికే ఉద్యోగం వస్తుంది అంటే 10,000 పోస్టులు వేసాడని ఉద్యోగం వస్తుందా? కాదు. ఈ 10 లక్షల మందిలో ఎవరైతే బాగా శ్రమిస్తారో, హార్డ్ వర్క్ చేస్తారో, ఆ 10,000 మందికి 10 లక్షల మందిలో ఉద్యోగం వస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే శ్రమించే తత్వం. ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అనే ఒక తత్వం మనకి అలవడాలి. అలా అలవడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. జనరల్లీ ఇప్పుడు ఇంత వీడియో పెడుతున్నాను నేను.
ఈ వీడియోని కొంతమంది 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి వదిలేస్తారు. ఈ వీడియో నుంచి మీ డిఎస్సికో జేఎల్డీకో ఒక బిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కర్మకాలి ఇక్కడి నుంచి బిట్ వచ్చింది, మీకు ఆ బిట్ తెలియదు, ఒక్క బిట్లో మీకు జాబ్ కోల్పోయింది అనుకోండి, అప్పుడు మీ బాధ ఎంత ఉంటుంది? చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే అలా ఒక్క బిట్టుతో 2017లో డిఎల్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు. ఒకే ఒక బిట్ డిసైడ్ చేసింది. కాబట్టి చాలా కేర్ఫుల్గా పెట్టిన ప్రతి అంశాన్ని మనం నీట్గా క్యాచ్ చేసుకొని చదివితే ఈజీలీ సక్సెస్ అవుతాం. దాన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి విషయం తెలిస్తే వాళ్ళకి మనకి అందరికీ కూడా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. దాన్ని మీకు ఈ క్లాసెస్ నచ్చి పూర్తి ఫుల్ సిలబస్ అంటే ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము, ప్రాచీన ప్రక్రియలు, ఆధునిక ప్రక్రియలు, అలాగే జానపద విజ్ఞానము, ప్రౌఢ వ్యాకరణము, బాల వ్యాకరణము, ఛందస్సు, అలంకారాలు, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, ద్రావిడ భాషలు, వ్యవహారిక ఉద్యమాలు, తెలుగు భాష చరిత్ర, సంస్కృత సాహిత్య పరిచయం, సాహిత్య విమర్శ, ఇలా అన్ని దేశాలు, ఇలా ప్రతి అంశాన్ని గురించి కూడా మనం ఇక్కడ చాలా బ్రీఫ్గా చెప్పుకుంటున్నాం. ఎందుకు? మన చేతిలో టైం ఉంది కాబట్టి. ఈ ఫుల్ సిలబస్తో మీకు క్లాసెస్ కావాలంటే 9550929256 అనే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫుల్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. ఈ మూడింటిలో కూడా ఆంధ్రుల యొక్క ప్రసక్తి ఏ విధంగా కలదండి? జాతివాచకంగా కలదు. ఇక్కడ బిట్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది? ఈ క్రింది వాటిలో ఆంధ్ర జాతి ప్రసక్తి లేని రచన ఏది అంటాడు. లేని రచన ఏది అని చెప్పి రామాయణము, భారతము, భాగవతము, మార్కండేయ పురాణము ఇలా ఇవ్వచ్చు. ఇస్తే లేనిది ఏమిటండి? మార్కండేయ పురాణం. ఓకేనండి. లేదా నెట్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ ఎలా ఉండొచ్చు? ఈ క్రింది వాటిలో జోడి ఇస్తాడు. ఈ క్రింది వాటిలో ఆంధ్ర జాతి ప్రస్తావన కలిగిన రచనలే కానీ భారత రామాయణాలు ఒక పార్టు, భాగవత మార్కండేయ పురాణం ఒక పార్టు, లేదా భారత స్కాంద పురాణం ఒక పార్టు ఇలా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చేసరికి ఏమవుతుంది? అప్పుడు రామాయణ భారతాలు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనండి. అలాగే కారావర స్త్రీకి వైదేహినుకు జన్మించిన వారు ఆంధ్రులు అని చెప్పి మనుస్మృతిలో ఉంది. ఎవరండి? కారావర స్త్రీ. ఈ కారావర స్త్రీ ఎవరంటే ద్రావిడ వనిత. దీని గురించి కొంతమంది నవలు కూడా రాశారు. ఆ వనిత యొక్క శరీరము నలుపుగా ఉన్నప్పటికీ కూడా తేజోవంతమైన శరీరంతో కలిగి ఉంటుందంట. ఆ కారావర స్త్రీ అనేవాళ్ళు ద్రావిడ స్త్రీ. ఈ వైదేహుడు అనేవాడు ఆర్యుడు. వీరి ఇద్దరికీ జన్మించిన వారే ఆంధ్రులు అని చెప్పి మనుస్మృతిలో ఉంది. అయితే ఇక్కడ బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు అంటే ఆంధ్రుల యొక్క ఉత్పత్తిని గురించి ఎందులో ఉంది అంటే మనుస్మృతిలో ఉంది. ఎందుకు? ఇక్కడ జన్మించడం అంటే ఏమిటి? ఉత్పత్తే కదండి. ఆంధ్రుల యొక్క ఉత్పత్తిని గురించి తెలిపే గ్రంథం ఏది అంటే మనుస్మృతి. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? సంకర జాతి వారు అని చెప్పి అర్థం అవుతుంది. ఆంధ్రులు మనం ఇంత ముందే చెప్పుకున్నాం ఐతిరేయ బ్రాహ్మణంలో ఏమని? ఆర్య అనార్యులైన మిశ్రమ జాతి అంటే అంటే 2 జాతులు కలిస్తే సంకరమే కదండి. ఓకేనండి. అలా కాబట్టి సంకర జాతి వారు అని చెప్పి వీరిని పేర్కొనడం జరిగింది. అలాగే భరతుని నాట్యశాస్త్రంలో పాత్రోచిత భాషలను గురించి చెప్పేటప్పుడు భరతుని నాట్యశాస్త్రంలో పాత్రోచిత భాషలు, పాత్రోచితము అంటే ఉత్తమ పాత్రలు, నీచ పాత్రలు అనేవి ఉంటాయి. ఇప్పుడు నాయకుడు ఇటువంటివన్నీ కూడా ఆ రోజుల్లో ఉత్తమ పాత్ర. నాయక అంటే హీరోయిన్ మాత్రం ఆ రోజుల్లో నీచ పాత్రగానే పరిగణించేవాళ్ళు. అయితే ఈ మంత్రి, నాయకుడు ఇటువంటి ఉత్తమమైన పాత్రలు, అటువంటి పాత్రోచితమైన అంటే ఏ పాత్రకు ఏది ఉచితము? ఉచితం అంటే మనం ఇచ్చుకునే ఫ్రీ ఆ ఫ్రీ కాదండి, ఏది దేనికి తగినట్టుది అనేది. ఓకేనండి. ఆ పాత్రోచిత భాషల గురించి ప్రస్తావించేటప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమని? బర్బర, కిరాత, ఆంధ్ర, తమిళ. ఏమండి? బర్బర, కిరాత, ఆంధ్ర, తమిళ మొదలగు జాతుల వారికి
సౌరసేని, అర్ధమాదిగ, మాగధి ఏమండి ఇటువంటి ప్రాకృతాలు ఉన్నాయి. ఆ ప్రాకృతాలు వాడకూడదు అని చెప్పారండి. అవి వాడకూడదు అని చెప్పడం జరిగింది. ఏమండి బర్బర, కిరాత, ఆంధ్ర, తమిళ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క దృష్టిలో ఏమిటి అనార్య జాతులు. అనార్యులు అంటే ఆర్యులు అంటేనే వాళ్ళు నాగరికులు, మిగతా వాళ్ళంతా కూడా ఇంకా అనాగరికులు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఈ ప్రాకృతం ఆనాటి గొప్ప భాష ఏదంటే సంస్కృతం కంటే ముందరిది ప్రాకృతం. కాబట్టి ఎక్కువ మంది రాజభాష కూడా చాలా వరకు ప్రాకృతమై ఉండేది. కాబట్టి ఈ ప్రాకృతం అనేది ఉత్తమ పాత్రలకు వాడడం, ఇటువంటి పాత్రలు ఏమైనా వస్తే ఆ నాటకంలో ఈ ప్రాకృతం వాడకూడదు అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన భరతనాట్య శాస్త్రంలో చేయడం జరిగింది. అలాగే వాయుపురాణము, మత్స్యపురాణము, విష్ణు పురాణము. ఏమండి వాయుపురాణము, మత్స్యపురాణము, విష్ణు పురాణం ఈ 3 పురాణాలలో ఆంధ్ర రాజులు లేదా ఆంధ్ర భృత్యులైన శాతవాహనుల యొక్క పేర్లను గురించి, వారి యొక్క పరిపాలనా వివరాలను గురించి ప్రస్తావించడం జరిగింది. ఆంధ్ర రాజులైన శాతవాహనులు, వీరిని ఆంధ్ర భృత్యులు అంటారు. వీరి యొక్క పేర్లు, వీరి యొక్క పరిపాలనా వ్యవహారాలని ఈ 3 పురాణాలలో కూడా ప్రస్తావన జరిగింది. ఈ విధంగా ఆంధ్ర అనే జాతిని ప్రస్తావించినవి వాయు, మత్స్య, విష్ణు పురాణాలు. అయితే ఇవన్నీ మనం చూసుకుంటే ఇక్కడ బిట్ ఫార్మింగ్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇది చెప్పుకున్నట్లే ఆంధ్ర రాజుల ప్రస్తావన లేని ఈ క్రింది పురాణం ఏది అంటాడు. వాయు, మత్స్య, విష్ణు, అలాగే గరుడ పురాణం అంటే గరుడ పురాణం లేదు అంటాం. అలాగే మ్యాచింగ్ ఇస్తాడు. ఎలా ఇవ్వచ్చు? ఆంధ్ర రాజుల ప్రస్తావన ఒకవైపు, అలాగే ఆంధ్ర ఉత్పత్తి ఒకవైపు, ఆంధ్రుల ప్రసక్తి ఒకవైపు, ఇలా ఇచ్చి అవతల వైపు వాయుపురాణము, మనుస్మృతి, రామాయణం, భరతనాట్యశాస్త్రం అంటాడు. అవతల దానికి ఇవతల దీనికి మ్యాచింగ్ చేయమంటాడు. ఓకేనండి. అవతల భరతనాట్యశాస్త్రం ఇచ్చి ఇవతల పాత్రోచిత భాష అంటాడు. లేదా అవతల వాయుపురాణం అని ఇచ్చి ఇవతల ఆంధ్రరాజులు అంటాడు. అవతల మనుస్మృతి ఇచ్చి ఇవతల ఆంధ్ర ఉత్పత్తి అంటాడు. అంటే వాటిని మనం మ్యాచింగ్ చేయాలి. ఇలా కూడా బిట్ ఫార్మింగ్ ఉండొచ్చు. విషయం అదే ఉంటుంది. ఆ విషయాన్ని ఎన్ని రకాలుగా అయినా కూడా వాడు మార్చి ఇవ్వచ్చు. ఆ ఎన్ని రకాలుగా మార్చేసినప్పటికీ కూడా మనం సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మీరు చేయగలరు. ఎందుకు చేయగలరు? మీ చేతిలో ఇప్పుడు టైం ఉంది. ఒక వీడియోని ఎన్నిసార్లైనా వినే క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది. ఆ సౌలభ్యం మనం కల్పిస్తున్నాం కాబట్టి మోర్ టైమ్స్ వింటారు. అంటే ఎప్పుడైనా కూడా ఒక వీడియోని 2 సార్లు వింటారు. ఎలాగో మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇస్తున్నాను కాబట్టి 2 సార్లు డౌన్లోడ్ చేసుకుని వింటారు. వీడియోని విన్నాక చక్కగా 3వసారి నోట్స్ రాస్తారు. 3వసారి నోట్స్ రాసేసిన తర్వాత ఏమవుతుంది? మీకు 80% మైండ్లోకి వచ్చేస్తుంది. ఈవినింగ్ మళ్ళీ మన పెయిడ్ గ్రూప్లో డిస్కషన్ ఉంటుంది కాబట్టి ఆ డిస్కషన్లో పాల్గొంటారు. ఆ రోజు మీకు పూర్తిగా వచ్చేస్తుంది. ఎందుకు? మెమరీ మనకు 2 రకాలు. ఒకటి షార్ట్ మెమరీ, లాంగ్ మెమరీ. ఏదైనా ఒక వ్యక్తి యొక్క షార్ట్ మెమరీ లాంగ్ మెమరీగా మారాలంటే 24 గంటల్లో రివిజన్ అవ్వాలి. అలాగే మళ్ళీ వీక్లీ రివిజన్ అవ్వాలి, మంత్లీ రివిజన్ అవ్వాలి, ఎగ్జామ్ ముందు రివిజన్ అవ్వాలి. ఇలా అయితే ఆ మెమరీ కాస్త మనకి లాంగ్ మెమరీ అయిపోతుంది. మనం మర్చిపోం. ఎలాగో మీరు 2 సార్లు వింటున్నారు, 3 సార్లు నోట్స్ రాస్తున్నారు, ఈవినింగ్ డిస్కషన్ అవుతుంది అంటే విషయాన్ని 4 సార్లు చదువుతున్నారు. 24 అవర్స్లో రివిజన్ అయిపోయింది. మళ్ళీ వీక్లీ టెస్ట్, ఆ వీక్లీ టెస్ట్ రాస్తున్నారు కాబట్టి మళ్ళీ వీక్లో జరిగినవన్నీ చదువుతున్నారు, వీక్లీ రివిజన్. మళ్ళీ ఈ సిలబస్ ఏదైతే మనకు అయిపోతుందో, ఇప్పుడు ప్రాచీన సాహిత్యం అనుకున్నాం, ప్రాచీన సాహిత్యం అయిపోయింది. ఇప్పటికి 2 సార్లు పెట్టాం మనం 300 మార్కులకి. ఒకసారి పెట్టాం, ఇప్పుడు నెక్స్ట్ 1 గది నుంచి పెడుతున్నాం, మరో 300 మార్కులు పెడతాం. అంటే ఏంటి? మొత్తం టోటల్ సిలబస్ పైన మళ్ళీ రివిజన్ అవుతుంది. ఇలా అవుతుంది కాబట్టి మీరు ఈజీలీ గుర్తుపెట్టుకుంటారు. ఓకేనండి, రైట్. అలాగే గ్రీకు రాయబారి మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుల యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు. ఆయన చంద్రగుప్త మౌర్యుల యొక్క ఆస్థానాన్ని సందర్శిస్తూ అలాగే ఆంధ్ర ప్రాంతానికి కూడా వచ్చాడు. వచ్చి తన ఇండికా అనే గ్రంథంలో
ఏ విధంగా రాశాడంటే మౌర్యులు తర్వాత పేర్కొనదగిన ఎన్నదగిన చతురంగ బలం కలిగిన వారు ఆంధ్రులు అన్నాడండి. మౌర్యులు తర్వాత ఎన్నదగిన అంటే పేర్కొనదగిన గొప్పవారు ఆంధ్రులు అని చెప్పి మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో చెప్పాడు. ఏమిటండి చతురంగ బలాలు అంటే అశ్వబలం, దాన్నే త్వరగా అంటారు, రథబలం, గజబలం, పదాతి బలం. పదాతి అంటే కాల్బలం, సైనికులు. గజబలం అంటే ఏనుగులు. రథము లేదా తురగము అన్నా ఒకటే. తురగము అంటే అర్థం ఏంటంటే గుర్రము అని అర్థం. రథబలం. ఓకేనండి. ఈ చతురంగ బలాలు కాకుండా ఆధునికంగా వచ్చింది ఏంటంటే ఫిరంగి. అది మన మొదల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే రైట్. అయితే క్రీస్తు శకం 77లో ప్లీనీ అనే ఒక చరిత్రకారుడు మన భారతదేశాన్ని సందర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ను కూడా సందర్శించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆంధ్ర ఇలా చెప్పాడు. ఆంధ్ర అనే జాతివారు పరాక్రమవంతులు. ఆంధ్ర అనే జాతివారు పరాక్రమవంతులు. అలాగే వాళ్ళకి చాలా దుర్గాలు అంటే కోటలు ఉన్నాయి, వాళ్ళు వీరులు అని చెప్పి ఆంధ్ర జాతిని గురించి ప్లీనీ ప్రశంసించాడు. అలాగే మరొక మాట కూడా ఏమన్నాడు, ఆంధ్ర జాతిని గురించి ప్రశంసిస్తూ ఈ ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో ఆయన దృష్టిలో ఆంధ్రులు, అది గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర ఆయన దృష్టిలో ఆ ఆంధ్రులు నివసించే ప్రాంతం ఏదైతే ఉందో దానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే మోదుగలింగం. ఏమండి ప్లీనీ ఆ ఆంధ్రులు నివసించే ప్రాంతానికి పెట్టిన పేరు ఏంటండి మోదుగలింగం. అయితే దీన్ని మన చరిత్రకారులు ఏమన్నారంటే 3 లింగముల మధ్య కలిగినది. 3 లింగములు మధ్య కలిగినది. ఓకేనండి. ఆ 3 లింగములు ఏమిటి అనేది చెప్తారు. అయితే ఉద్యోతనుడు రాసిన కువలయమాల అనే ప్రాకృత రచనలో, ఇది ఏ గ్రంథం అండి? ప్రాకృత గ్రంథం. ఉద్యోతనుడు కువలయమాల అనే ప్రాకృత రచనలో ఆంధ్రులు అందమైన వారు, ఆహారప్రియులు, విహారప్రియులు అని చెప్పి పేర్కొన్నారు. ఎవరండి? ఆంధ్రులు అందమైన వారు, మనకు తెలిసిందే. ఆహారప్రియులు, విహారప్రియులు అని చెప్పి ఉద్యోతనుడు మన యొక్క అందాన్ని ఏనాడో పొగిడాడు. అయితే ఈ బిట్టు తరచుగా వస్తుంది, ఇంతకుముందు కూడా ఎగ్జామ్స్కి ఇచ్చాడు. ఆంధ్రులు అందమైన వారు, ఆహార విహార ప్రియులు అని పేర్కొన్న క్రింది గ్రంథం ఏది అన్నాడు. కువలయమాల. లేదా ఆంధ్రులు అందమైన వారు, ఆహార విహార ప్రియులు అని పేర్కొన్న గ్రంథ భాష ఏది? లేదా కువలయమాల పేర్కొన్నది కాబట్టి అది ఏ భాషలో రచించబడింది అని అడగచ్చు. అంటే ప్రాకృతం. ఆంధ్రులు అందమైన వారు, ఆహార విహార ప్రియులు అని పేర్కొన్న కువలయమాల కర్త ఎవడు అని అడగచ్చు. అంటే ఉద్యోతనుడు. లేదా ఉద్యోతనుడు దృష్టిలో అందమైన వారు, ఆహార విహార ప్రియులు ఎవరు అంటాడు. ఆంధ్రులు, తమిళులు, కన్నడిగులు ఇలా ఇవ్వచ్చు. అంటే ఆంధ్రులు. చూసారా, అంశం ఒకటే. ఎన్ని రకాలుగానే ఎగ్జామినర్ మనకి అడగచ్చు. మనం ఏం చేయాలి? ఆ విషయం పైన గ్రిప్ ఉండాలి. చాలాసార్లు మోర్ రివిజన్ చేస్తే మనకి విషయం పైన గ్రిప్ వచ్చేస్తుంది. గ్రిప్ వచ్చేటప్పుడు మనకి కొత్త ఆలోచనలు వస్తాయి. ఇలా ఇవ్వచ్చేమో పెట్టు, ఈ విధంగా ఇస్తాడేమో అని నూతన ఆలోచనలు చేస్తాం. ఎప్పుడు ముందుగా మనం చదవడం ప్రారంభిస్తే, ఏదో నోటిఫికేషన్ పడిన తర్వాత చదివేద్దాం, అప్పటికప్పుడు చేసేద్దామంటే ఏమవుతుంది? సబ్జెక్టే పూర్తి కాదు. మన కొత్త ఆలోచనలు ఎక్కడ వస్తాయి? ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇప్పుడు పట్టుకుంటాం. కాబట్టి ముందే చదువుకోవడం ప్రారంభించాలి. వెనకబడితే వెనకేనో అన్నాడు గురజాడ. కాబట్టి ముందు అడిగేద్దాం మందగించక. ఆంధ్రుల నివాస ప్రస్తావనను చేసిన బౌద్ధ జాతకం ఏది అంటే భీమసేన జాతకం. ఏమండి? ఆంధ్రుల నివాస ప్రస్తావన చేసిన బౌద్ధ జాతక కథ ఏమిటి అంటే భీమసేన జాతకం. ఆ బౌద్ధ జాతకంలో ఆంధ్రులు వారి యొక్క నివాసాలను గురించి ప్రస్తావించడం
జరిగింది. ఓకేనండి. అలాగే భాగవతంలో అందకులు యాదవ జాతిలో ఒక తెగవారు అని చెప్పి, అలాగే వీరు ద్వారకా నగర సంరక్షకులు అని చెప్పి, ద్వారకా నగరపాలకులు లేదా సంరక్షకులు అని చెప్పి చెప్పబడింది. ఎందులో అండి? భాగవతంలో చెప్పబడింది. ఇక్కడ బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు? అందకులు యాదవ జాతికి చెందినవారు అని అడగచ్చు. అని పేర్కొన్న రచన ఏది అంటాడు. భారతం, భాగవతం, హరివంశం ఇలా ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? హరివంశమా భాగవతమా? భారతాన్ని పోనీ ఏదో ఒకటి మెల్లగా చేసి కృష్ణుడు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకటి చేసి మనం ఇచ్చేస్తాం. హరివంశమా భాగవతమా? కన్ఫ్యూజన్. ఓకేనండి. భాగవతం ఏం చెప్పింది? అందకులు అనే జాతి ఉంది, వాళ్ళు యాదవ జాతిలో ఒక తెగవారు అని చెప్తూ వారు ద్వారకా నగర సంరక్షకులుగా ఉన్నారు అని చెప్పి పేర్కొనడం జరిగింది. అలాగే మత్స్యపురాణం. ఈ మత్స్యపురాణంలో అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అంధకాసురుడు. వారికి జన్మించిన వారే ఆంధ్రులు. అని చెప్పి మత్స్యపురాణం చెప్పింది. అంధకాసురుని సంతతి ఆంధ్రులు అని పేర్కొన్న పురాణం ఏది అంటే మత్స్యపురాణం. ఓకేనండి. అలాగే నేటికి కూడా స్టిల్ నౌ బేరారు అని ఒక ప్రాంతం ఉంది. అది ఎక్కడ ఉందండి? హర్యానాలో ఉంది. బేరారు అనే ఒక ప్రాంతం హర్యానాలో ఉంది. అక్కడ అంద అనే ఒక జాతి వారు ఇప్పటికీ అనార్య తెగది. అంద అనే ఒక అనార్య తెగ ఇప్పటికీ కూడా నివసిస్తూ ఉన్నారు. నేడు బేరారు అనే ఒక ప్రాంతం హర్యానాలో ఉంది. ఆ ప్రాంతంలో అంద అనే ఒక అనార్య తెగ నేటికి కూడా నివసిస్తున్నారు. ఓకేనండి. అలాగే ఆంధ్ర శబ్దానికి సంస్కృతంలో ఏమని అర్థం ఉంది? ఇప్పుడు ఆంధ్ర శబ్దానికి తమిళంలో అర్థం ఏ అర్థంలో వాడతారు వాళ్ళు? ఒడిగర్ అంటారు. ఒడిగర్ అంటే ఏ అర్థంలో వాడారు వాళ్ళు? సంగమ వాంగ్మయం ఒక అర్థంలో వాడింది. ఏమిటండి? వేటకుక్కలతో సంచరించేవారని. ఆ సంగమ వాంగ్మయం తర్వాత తమిళంలో ఏమన్నారు? ఉత్తరాది వారు అనే అర్థంలో వాడారు. అయితే ఈ ఆంధ్ర అనే శబ్దానికి సంస్కృత గ్రంథాలలో ఏమని వాడారు అంటే వేటగాడు. ఇది ఇంపార్టెంట్ ఇవ్వచ్చు. ఆంధ్ర శబ్దానికి సంస్కృత గ్రంథాలలో ఉండే అర్థం ఏమిటి అంటాడు. వేటకుక్కలతో సంచరించేవాడు, వేటగాడు, ఆంధ్రుడు పోటుగాడు, ఇలా ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనండి. మనం పోటుగాళ్ళ అని చెప్పి పెట్టామనుకోండి విట్టిపోతుంది. కాబట్టి వేటగాడని పెట్టండి. ఓకేనా. అలాగే అంద యొక్క ప్రాకృత రూపమే అందక అని చూడండి. అంద యొక్క ప్రాకృత రూపమే అందక అని. ఆ అంద యొక్క సంస్కృత రూపమే ఆంధ్ర లేదా ఆంధ్ర అని చెప్పి థామస్ బరో చెప్పాడు. ఏమండి? అంద అనే దాని యొక్క ప్రాకృత రూపం అందక. అందక ఇది ఏంటి? ప్రాకృత రూపం. అలాగే ఆంధ్ర ఇదేమిటి? సంస్కృత రూపం. ఇలా అభిప్రాయపడింది ఎవరు అంటే థామస్ బరో. ఓకేనండి. బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు? అంద యొక్క ప్రాకృత రూపం థామస్ బరో ఏమని అభిప్రాయపడ్డాడు? అందక, మళ్ళీ ఆంధ్ర ఇలా ఇవ్వచ్చు. ప్రాకృత రూపం ఏమని అభిప్రాయపడ్డాడు థామస్ బరో? అందక అని. లేదా అంద యొక్క ప్రాకృత రూపం అందక అని అభిప్రాయపడిన కింది వ్యక్తి ఎవరు అంటాడు అంటే థామస్ బరో. లేదా అంద యొక్క సంస్కృతి రూపమే ఆంధ్ర కానీ అన్నది ఎవరు అంటే థామస్ బరో. ఓకేనండి. బిట్ ఫార్మింగ్ అలా అయినా ఉండొచ్చు.